మనం సాధారణంగా సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్, అలాగే సెకండ్ హ్యాండ్ కార్లు, అలాగే సెకండ్ హ్యాండ్స్ మొబైల్స్ కూడా మనం ఆన్లైన్లో కొంతమంది కొంటూ ఉంటారు, అలాగే ఆఫ్లైన్లో కూడా కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్లో కొనుగోలు చేయడం వల్ల నష్టాలేంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఖచ్చితంగా చెప్పాలంటే సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ అనేది మనం కొనుగోలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే అది నీళ్ళల్లో పడిపోయి ఉండవచ్చు. అంటే ఇంతకు ముందు తీసుకున్న ఆ మొబైల్ యొక్క ఓనరు ఆ ఫోన్ని నీళ్ళల్లో పడిపోవడం వల్ల అది చెడిపోయి ఉండవచ్చు. అలా చెడిపోయినప్పుడు రిపేర్ చేసే షాప్కి అతను అమ్మేయవచ్చు. ఆ నీళ్ళల్లో పడిపోయిన ఫోన్ని ఆ షాపు ఓనర్ దాన్ని రిపేర్ చేసి తిరిగి మనకు అమ్మవచ్చు. లేదంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిన ఫోన్ని రిపేర్ చేసి మనకు అమ్మవచ్చు. లేదంటే ఒకవేళ అది కింద పడిపోయి డిస్ప్లే పగిలిపోయింది అనుకోండి, డిస్ప్లే మార్చి మనకు అమ్మవచ్చు. అలాగే మదర్ బోర్డు పోయి ఉండవచ్చు. ఒకవేళ మదర్ బోర్డు పోయిందనుకోండి, దాన్ని రీప్లేస్ చేసి అంటే నాసిరకం మదర్ బోర్డు వేసి షాప్ ఓనర్ మనకు దాన్ని అమ్మవచ్చు. ఒకవేళ అదే ఫోను ఎక్కువగా హ్యాంగ్ అవుతుంది అనుకోండి, అలా హ్యాంగ్ అయినప్పుడు దాని ఓనర్ దాన్ని షాప్ వాడికి అమ్మినప్పుడు దాన్ని చిన్న చితక రిపేర్లు చేసి మనకు తిరిగి అమ్మవచ్చు. పై చెప్పినటువంటి ఫోన్లను కొనుగోలు చేసి షాపు యజమాని దానిలో మార్పులు చేర్పులు చేసి డివైజెస్ లోపల ఉన్న పార్ట్స్ని మార్చి మనకు దాన్ని అమ్మవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఎవరైనా ఫోను షాపు యజమానికి అమ్మేడనుకోండి, ఆ షాపు యజమాని దానిలో ఉన్న ఒరిజినల్ పార్ట్స్ అన్ని తీసివేసి నాసిరకం పార్ట్స్ దాంట్లో వేసి మనకు అమ్మవచ్చు. ఇటువంటి సెకండ్ హ్యాండ్స్ ఫోన్లను కొనుగోలు చేసి ఇబ్బందులు పడ్డ చాలా మంది కస్టమర్లు అయితే ఉన్నారు. ఒక్కో సందర్భంలో ఏం జరుగుతుందంటే ఫ్లాషింగ్ జరుగుతుంది. ఫ్లాషింగ్ అంటే ఫోను ఇంకా పనిచేయదు అనుకునే సందర్భంలో చివరి ప్రయత్నంగా దాన్ని రిపేర్ చేస్తారు. ఒకవేళ అతను రిపేర్ చేస్తున్నప్పుడు అది సక్సెస్ఫుల్గా రిపేర్ అయిందనుకోండి, దాన్నే మనకు అమ్మవచ్చు. అంటే చివరి ప్రయత్నంగా చేసి దాన్ని మనకు అమ్మవచ్చు. అమ్మివేసిన ఫోన్ని షాపు యజమాని ఏదైనా చేసి మనకు ఆ ఫోన్ని అమ్మవచ్చు. యాపిల్, శాంసంగ్, అలాగే OnePlus ఫోన్స్ ఉంటాయి కదా, ఇవి చాలా ఖరీదైనవి. ఇటువంటి ఫోన్లను మనం షాపు యజమాని దగ్గర కొనే ముందు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మనం సెకండ్ హ్యాండ్ ఫోన్స్ను షాప్ యజమాని దగ్గర కొనే ముందు, అలాగే వేరే ఎవరి దగ్గరైనా సరే కొనే ముందు అతను మనకు పరిచయం అయి ఉన్నట్లయితే అతని దగ్గర కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే షాపు యజమాని మీకు బాగా తెలిసి అలాగే మీ ఊరు వాడైనట్లయితే మీకు బాగా తెలుస్తుంది కాబట్టి అతని దగ్గర నుంచి ఈ సెకండ్ హ్యాండ్స్ ఫోన్లను ఉంటే కొనుగోలు చేయడం మంచిది. కానీ చాలా మంది ఒక విషయం అయితే చెప్తాడు, అదేమిటంటే షాపు వాడు మా ఫ్రెండ్ మాకు చాలా క్లోజ్ అని కొంతమంది అయితే అలా చెప్పి మనల్ని సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ను కొనుగోలు చేసే విధంగా చెప్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళను నమ్ముకోకుండా ఉండడం మంచిది. ఇలా పైన చెప్పినటువంటి కంప్లైంట్లు ఉంటాయి కాబట్టి మనం సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ని కొనుగోలు చేసేటప్పుడు, అలాగే మనం ఫోన్ను 10,000 నుంచి 1,00,000 వరకు ఫోన్స్ అయితే ఉంటాయి కదా, సో వీటిలో 20,000 కంటే తక్కువగా ఉన్న ఫోన్స్ను కొనుగోలు చేయడం చాలా మంచిది. నేను ఈ వీడియో పరంగా మీకు చెప్పబోయేది ఏంటంటే సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ను మీరు వాడుకోకుండా ఉండడం మంచిది. ఒక్కో సందర్భంలో సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ ఎవరైనా నేరం చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ నేరం చేసిన వాళ్ళు ఆ నేరం తమ మీదకి రాకుండా ఉండడానికి ఆ ఫోన్ను ఆ నేరంలో ఉపయోగించి దాని తర్వాత దాన్ని సెకండ్ హ్యాండ్స్లో అమ్మివేస్తూ ఉంటారు. అలా అమ్మివేసిన క్రమంలో ఎవరైనా కొనుగోలు చేశారనుకోండి, ఆ నేరం అతనిపైన పడుతుంది. సో చాలా జాగ్రత్తగానైతే ఉండండి సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ని కొనుగోలు చేసేటప్పుడు. అయితే నేను ఈ వీడియో పరంగా మీకు చెప్పబోయేది ఏంటంటే సెకండ్ హ్యాండ్స్ ఫోన్స్ని కొనుగోలు చేయడం కంటే కొత్తగా ఫోన్స్ను కొనుగోలు చేయడం చాలా ఉత్తమం. ఈ వీడియో మీకు ఏమనిపించింది ఏంటి అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.